ఇప్పుడు కంట్రోల్ కీ గురించి చెప్తానండి. ఆల్రెడీ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ఎన్ ప్రెస్ చేయగానే మనకేంటంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది కదా! అలాగే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ఎన్ కొట్టగానే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్దండి. దానికి ఏదో పేరు పెట్టండి. సంథింగ్ లైక్ జెడ్. ఓకే. ఇది కాపీ చేసుకోవాలనుకోండి. ఏది కాపీ చేసుకోవాలనుకున్నా ఫైల్ గానీ, ఒక వీడియో ఫైల్ గానీ, ఒక ఆడియో ఫైల్ గానీ ఏదైనా కాపీ చేయాలంటే మనం ఏం వాడతామండి? కంట్రోల్ సి. ఇప్పుడు ఇది ఉంది. ఇది కాపీ చేయాలి. కంట్రోల్ సి. ఏదైనా ఎక్కడైనా పేస్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తామండి? మనం విన్+ఈ అంటే ఏంటంటే విన్+ఈ కొట్టగానే మనకి ఎక్కడికి వెళ్తుందండి? ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్తుంది. ఓకే. ఇక్కడ ఎక్కడో పేస్ట్ చేయాలి నేను. సంథింగ్ లైక్ డౌన్లోడ్స్‌లో పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి అని కొట్టగానే అది పేస్ట్ అయిపోతుంది. లేకపోతే ఈజీగా డాక్యుమెంట్స్ దగ్గర తక్కువ ఉంటాయి. సో ఐ విల్ రైట్. చూసారా? జెడ్ అనే ఫోల్డర్ పేస్ట్ అయిపోయింది. ఇది అంటే కాపీ చేసి పేస్ట్ చేయడానికి కంట్రోల్ సి, కంట్రోల్ వి. అలా లేదండి, అక్కడ నాకు నుంచి ఏం కావాలంటే నాకు వై అనేది ఇక్కడ తీసేయాలండి. ఇక్కడ రిమూవ్ అయిపోవాలి, అక్కడెక్కడో పేస్ట్ అవ్వాలి. అంటే కంట్రోల్ ఎక్స్, ఓకే, కంట్రోల్ వి. చూడండి, ఇక్కడ వై ఫోల్డర్ అనేది పూర్తిగా ఇంక ఉండదు. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే కంట్రోల్ బటన్ అనేది కంట్రోల్ చేస్తుంది. మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఫోల్డర్ ఎక్కడ ఉండాలి, ఫైల్ ఎక్కడ ఉండాలి, ఏ ఫైల్ ఏ విధంగా ఉండాలి అనేది కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో కంట్రోల్ సి అనేది ఏ విధంగా కాపీ చేయడం ఉపయోగపడుతుంది. కంట్రోల్ ఎక్స్ అనేది కట్ చేసి పేస్ట్ చేయడం ఉపయోగపడుతుంది కంట్రోల్ సి. అలాగే కంట్రోల్ పి అంటే ప్రింట్కి ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేశారు సపోజ్, ఇది ప్రింట్ చేయాలి అంటే కంట్రోల్ పి కొట్టండి. ఈ విధంగా వస్తుంది. అంటే ప్రింటర్ కనెక్ట్ అవుతుంది, ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను స్పేస్ బార్ ఈజ్ అని కొట్టానండి. కొట్టగానే ఈజ్ కొట్టకూడదు అని నేను అనుకున్నా. కొట్టగానే దీన్ని అనుకొని వెంటనే డిలీట్ చేసేసాను. కంట్రోల్ జెడ్ కొట్టగానే ఆ ఈజ్ అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఓకే. అంటే ఏదైనా సరే మనం తప్పుగా మనం మళ్ళీ డిలీట్ చేసినా వెంటనే కంట్రోల్ జెడ్ కొట్టగానే మళ్ళీ వెనక్కి ఆ వర్డ్ కానీ ఆ సెంటెన్స్ కానీ వస్తుందండి. కంట్రోల్ వై కొడితే ఏటవుద్దంటే మీరు డిలీట్ చేశారు కదా ఇజ్ అనేది, సో అది యాక్షన్ అనేది మళ్ళీ రీడూ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇజ్ అనేది మళ్ళీ అనుకున్నారు, మళ్ళీ తీసేయాలనుకున్నారు అనుకోండి, కంట్రోల్ వై కొడితే రీడూ అవుతుందండి. అంటే రీడూ అనేది చెప్పాను. సో మీ అందరికీ తెలిసిందే ఏంటంటే కంట్రోల్ ఏ, ఇప్పుడు ఇది ఉంది, ఇదంతా సెలెక్ట్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ ఏ కొడితే ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? కంట్రోల్ ఎస్ అంటే ఏదైనా మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి దాని మీద వర్క్ చేసింది మనం కంట్రోల్ ఎస్ కొడితే ఎక్కడైతే ఫైల్ కానీ ఉందో ఆ ఫైల్ దగ్గర సేవ్ అవుతుంది. అలాగే కంట్రోల్ ఏఎస్ అని కొట్టారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఏంటంటే కంట్రోల్ ఏఎస్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడో ఇంకో దగ్గర సేవ్ చేయాలండి. కంట్రోల్ ఏఎస్ అనేది మీరు కొడితే ఎక్కడ, ఇప్పుడు సపోజ్ దీన్ని సేవ్ యాజ్ కింద సేవ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ ఏ విధంగా సేవ్ చేయాలి అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏఎస్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ ఏ ఫోల్డర్ ఇది ఎక్కడ పెట్టాలనేది మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది, కంట్రోల్ ఎఫ్ కొట్టగానే ఒక రకమైన డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సపోజ్ కంట్రోల్ ఎఫ్ చూసారా, ఇందులో నాకు సిటిఆర్ఎల్ అని కొట్టాను, చూసారా అది హైలైట్ అవుతుంది. సో కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ అనేది ఫైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంట్రోల్ ఎన్ అండి, అంటే న్యూ విండో ఫైల్ కింద ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది న్యూ విండో ఫైల్, ఇప్పుడు ఇదే ఫైల్ ఓపెన్ చేశాను, సో ఇది నాకు న్యూ విండోగా ఫైల్ ఓపెన్ అవ్వాలి. కంట్రోల్ ఎన్ అని కొట్టండి. ఇదేంటంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ కొత్తది ఓపెన్ అయ్యింది. ఏదైనా సరే బ్రౌజర్ కావచ్చు, ఏదైనా ఏంటంటే సంథింగ్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక బ్రౌజర్ ఉంది, ఓకే,
ఈ బ్రౌజర్ ఆల్రెడీ ఒకటి ఉందండి. సో నేను ఏంటంటే కంట్రోల్ ఎన్ కొట్టాను, ఇంకో బ్రౌజర్ ఓపెన్ అయింది. అంటే బ్రౌజర్ అయినా ఫైల్ అయినా ఏదైనా సరే అది న్యూగా ఓపెన్ అవుతుంది మీరు చేస్తున్న వర్క్ కాకుండా. కంట్రోల్ ఎన్ అనేది అంత ఉపయోగం అండి. కంట్రోల్ ఓ ఉందండి, కంట్రోల్ ఓ కొడితే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏదో కంట్రోల్ ఓ కొట్టాను చూసారా, ఇది కొట్టగానే చూసారా ఇది ఎక్కడ సేవ్ చేయాలి ఫైల్ అనుకోండి, కంట్రోల్ ఓ కొట్టి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ ఓ కొట్టగానే ఇది వస్తుంది. సో ఈ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటే జస్ట్ యారో కొట్టండి, డెస్క్టాప్ మీద పెట్టి మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ టీ అండి, న్యూ బ్రౌజర్ ట్యాబ్. సపోజ్ ఏంటంటే ఒక బ్రౌజర్ ఉందండి, కంట్రోల్ టీ కొట్టాను చూడండి, ఇంకో దాంతో పాటు ఇంకో బ్రౌజర్ కూడా ఓపెన్ అయింది. కంట్రోల్ టీ కొడితే మీరు ఎన్ని బ్రౌజర్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు 2 బ్రౌజర్స్ ఓపెన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ డబ్ల్యూ, క్లోజ్ ట్యాబ్. ఇప్పుడు ఇది ఉందండి, కంట్రోల్ డబ్ల్యూ కొట్టగానే ఈ ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. ఒకటి క్లోజ్ అయిపోయింది చూసారా. కంట్రోల్ ట్యాబ్ ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా, ఇక్కడ హైలైట్ అయింది, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ టీ కొడితే వస్తుంది, కంట్రోల్ డబ్ల్యూ కొడితే క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ టీ అండి, రీఓపెన్ క్లోజ్ ట్యాబ్స్. ఇప్పుడు ఏదో క్లోజ్ చేస్తారు, ఇది క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ రిస్టోర్ చేయాలనుకోండి, సపోజ్ కంట్రోల్ షిఫ్ట్ టీ. చూసారా ఇవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి, కంట్రోల్ షిఫ్ట్ టీ అనగానే అవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయండి అంత. కంట్రోల్ షిఫ్ట్ టీ అనగానే మళ్ళీ ఏదైతే రిస్టోర్ అవుతున్నాయో మళ్ళీ రిస్టోర్ అవుతాయండి, అందుకని ఏం లేదు. రీఓపెన్ క్లోజ్ ట్యాబ్స్, ఏవైతే ట్యాబ్స్ క్లోజ్ చేసామో అన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయండి, కంట్రోల్ షిఫ్ట్ టీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ట్యాబ్ అండి, చూడండి కంట్రోల్ ట్యాబ్ ఎలా మూవ్ అవుతుందో. ఫస్ట్ దానికి వెళ్తుంది, ఫస్ట్ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళింది, రెండో బ్రౌజర్ దగ్గరికి వెళ్ళింది, మూడో బ్రౌజర్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, సో ఫస్ట్ బ్రౌజర్లో నేను ఏం రాస్తానంటే యూట్యూబ్ రాస్తాను. ఓకే, సెకండ్ బ్రౌజర్లో సంథింగ్ లైక్ నా ఛానల్ పేరు రాస్తాను. ఓకే, థర్డ్ బ్రౌజర్లో సంథింగ్ లైక్ షార్ట్ కట్, సంథింగ్ లైక్ నాలెడ్జ్ అనే వర్డ్ రాస్తాను. మీరు చూడండి ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ ఫస్ట్ది ఏంటి, కంట్రోల్ ట్యాబ్ అనేది మీరు కొట్టగానే చూడండి ఇది ఏ విధంగా మూవ్ అవుతుందో, నాలెడ్జ్, యూట్యూబ్, ఇలాగ పైన ఉన్న బ్రౌజర్స్ అన్నీ కూడా మూవ్ అవుతాయండి కంట్రోల్ ట్యాబ్ కొడితే ఇటు అటుగా. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాలెడ్జ్ దగ్గర ఉన్నానండి, నాలెడ్జ్ దగ్గర ఉన్నది ఇప్పుడు నేను ఏంటంటే విఆర్బి 2AI దగ్గరికి రావాలి, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ కొట్టాను చూడండి విఆర్బి 2AIకి వచ్చింది. లేదు యూట్యూబ్ దగ్గరికి రావాలి, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ యూట్యూబ్కి వచ్చాను. ఇది మీకు అర్థం అవడం కోసమే 3 డిఫరెంట్గా నేను తీసుకున్నాను. సో ఇది ఈ విధంగా కొడితే ఏంటంటే బ్యాక్ నుంచి అంటే ఏంటంటే ప్రీవియస్ మెనూకి వెళ్తుంది చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ చూడండి. అలాగే మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళింది, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్, మళ్ళీ నాలెడ్జ్ అంటే మళ్ళీ ముందుకు వెళ్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ అంటే ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అండి కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్. కంట్రోల్ ఎల్ అని కొట్టగానే అడ్రస్ బార్కి హైలైట్ అవుతుంది. ఓకేనా, కంట్రోల్ స్పేస్ బ్యాక్ స్పేస్ కొట్టాను చూడండి, ఫస్ట్ డిలీట్ అయిపోయింది అంటే ముందున్న వర్డ్ డిలీట్ అయిపోయింది, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడుతున్నా వచ్చేసింది. సో కంట్రోల్ డిలీట్ కొట్టానండి అంటే తర్వాత ఉన్న వర్డ్ కర్సర్కి తర్వాత ఉన్న వర్డ్ డిలీట్ అవుతుందండి. ఓకేనా, ఇది దాని కంట్రోల్ జెడ్ కొడుతున్నా మళ్ళీ చూడండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే ముందున్న డిలీట్ అవుతుంది, కంట్రోల్ డిలీట్ కొడితే కర్సర్ తర్వాత ఉన్న డిలీట్ అవుతుంది. కంట్రోల్ అని పట్టుకొని సైడ్కి అంటే సైడ్ యారో కానీ మీరు చూస్తే ఇలా మూవ్ అవుతుందండి, తర్వాత వర్డ్ తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇలాగ మీరు ఏంటంటే చదువుకోవడానికి బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే
లెఫ్ట్ యారో అనేది మనం యూజ్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుందండి. ఓకేనా, ఇది దీని తాలూకా ఉపయోగం అండి. కంట్రోల్ సైడ్ యారో అంటే రైట్ యారో అండ్ లెఫ్ట్ యారో ఆల్రెడీ తెలుసు. కంట్రోల్ ఆల్ డిలీట్ అనేది కొడితే మీకు ఏంటంటే ఒక స్క్రీన్ అనేది వస్తుంది. స్టార్ట్ అంటే టాస్క్ బారు ఇవన్నీ లాక్ స్క్రీన్ ఇవన్నీ వస్తాయి కదా. సో కంట్రోల్ ఆల్ డిలీట్ సెక్యూరిటీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అని కొట్టగానే